హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం అమరావతిలో గల అమరలింగేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకుందాం. అలాగే దేవాలయం యొక్క విశేషాల గురించి తెలుసుకుందాం. అమరేశ్వర స్వామి దేవాలయం పల్నాడు జిల్లాలోని అమరావతిలో ఈ దేవాలయం ఉంది. ఆంధ్రప్రదేశ్ పంచారామాలలో ఇది ఒకటి. ఇక స్థల పురాణం గురించి చెప్పుకోవాలంటే, ఈ దేవాలయంలోని శివలింగాన్ని దేవతల రాజైన ఇంద్రుడు ప్రతిష్ఠించాడని పురాణాలు చెప్తున్నాయి. ఈ శివలింగం ఒకానొక కాలంలో ఆ శ్రీరామచంద్రుని చేత పూజింపబడిన శివలింగంగా ప్రసిద్ధిగాంచింది. త్రిపురాసుర సంహార సమయంలో కుమారస్వామి చేత విరుగుగొట్టబడిన శివలింగం ముక్కలలో ఇది ఒకటి పడిందని పురాణాలు చెప్తున్నాయి. పంచారామాలలో ఒకటైన అమరారామం, అమరావతి కృతయుగంలోనే ఆవిర్భవించిన విశిష్టమైన పుణ్యక్షేత్రం ఇది. పురాణాలలో క్రౌంచ తీర్థంగా పేర్కొనబడింది. అమరేశ్వరుడు అనే నామకరణం చేసి పూజించినట్టు స్థల పురాణం తెలియజేస్తుంది. ఇక్కడ శివలింగం అత్యంత ఎత్తైనదిగా ఉండటం వల్ల అర్చకులు ఒక పీట మీదకి ఎక్కి ప్రతినిత్యం అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ శివలింగం పైభాగంలో ఎర్రని రంగు మరక ఉంటుంది. ఆ మరకే రక్తపు మరక. శివలింగం రోజు రోజుకి ఎత్తుగా పెరుగుతూ ఉండడం వల్ల నిలిపేందుకు ఒక మేకుని శివలింగం తల మీద కొట్టడం జరిగింది. శివలింగం పైభాగంలో రక్త మరక ఏర్పడింది. నేటికి ఆ రక్తపు మరక ఉంది. దేవతల గురువు బృహస్పతి ఆదేశం మేరకు అప్పట్లో ఈ శివలింగం చుట్టూ పరివార దేవతలను ప్రతిష్ఠించాడని, అమరుల నివాస ప్రాంతంగా మారిన కారణంగా ఈ ప్రాంతానికి అమరావతి అనే పేరు వచ్చిందని పురాణ కథనాలు వివరిస్తున్నాయి. దేవాలయంలో విజయనగర చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయల శాసనాలను చూడవచ్చును. అదేవిధంగా ముఖమండపంలోని ఒక స్తంభంపై కోటరాజు శాసనాలు చెక్కబడి ఉన్నాయి. ఈ దేవాలయం మహాశివరాత్రి, నవరాత్రి, కళ్యాణ ఉత్సవాలు మొదలైనవి అత్యంత వైభవంగా జరుపుతారు. ఈ దేవాలయం యొక్క ఎపిగ్రాఫికల్ ఆధారాల ఆధారంగా అమరేశ్వర ఆలయం 11వ శతాబ్దంలో నిర్మించబడిందని భావిస్తున్నారు. అయితే దీని నిర్మాణ శైలి 10వ శతాబ్దానికి చెందిన సామర్లకోట మరియు ద్రాక్షారామ భీమేశ్వర ఆలయాలను పోలి ఉంటుంది. ఆలయ గోడలపై లభించిన శాసనాలలో పురాతనమైనదని 1129 నాటిదని భీమేశ్వర ఆలయానికి సంబంధించిన పురాణాలు ఆలయానికి వాటితో ఉన్న సంబంధాలకి దోహదపడి ఉండవచ్చు. అమరావతి సమీపంలోని ధరణికోటలో కనుగొనబడిన తూర్పు సమీపంలో చాళుక్య శిలాశాసనం ఆలయ ప్రాంతంలో నమోదు చేయబడిన తొలి శాసనాలలో ఒకటి. ఆలయ పునాది ప్రారంభ బౌద్ధ ప్రభావాన్ని ప్రతిబింబిస్తుంది. గర్భగుడిలో తెల్లని పాలరాతి, తామర పతకం మరియు స్తూపాకార మూల విరాట్ వంటి అంశాలు ఉన్నాయి. ఈ లక్షణాలు ఈ ప్రదేశంలో మొదట్లో బౌద్ధ ప్రార్థనా స్థలంగా ఉండవచ్చనే సిద్ధాంతాలకి దారితీశాయి. చతుర్ముఖ లింగం మరియు ఒక చిన్న ముఖలింగం శిల్పం కనుగొనబడ్డాయి. 2 శాతవాహన రాజవంశం 1వ-2వ శతాబ్దాల నాటివి. ఈ ప్రాంతంలో శైవ మతం యొక్క ప్రాచీనతను నొక్కి చెప్పబడుతున్నాయి. అదనంగా ఆలయ సమీపంలో కనిపించే శాతవాహనుల కాలం నాటి జీవిత పరిమాణ సంక్లిష్టంగా అలంకరించబడింది. ఇంకా ఇక్కడ నంది విగ్రహం ఆ కాలం నాటి హస్తకళను ప్రతిబింబిస్తుంది మరియు అమరావతిలో శైవ మతం యొక్క ప్రారంభ ప్రాముఖ్యతను సూచిస్తుంది. 10వ శతాబ్దం చివరిలో చింతపల్లికి చెందిన జమీందార్ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఆధ్వర్యంలో ఆలయం విస్తృతంగా విస్తరించింది. శివుని భక్తుడైన వెంకటాద్రి నాయుడు అమరావతికి మకాం మార్చారు మరియు ఆలయ నిర్వహణకు ఆర్థిక సహాయం అందించారు. అతను పూజారులకు భూమిని కేటాయించాడు. ఆ స్థలంలో ఆరాధన మరియు నిర్వహణ యొక్క కొనసాగింపును నిర్ధారించాడు. రామం అనేది భారతదేశంలోని అమరావతిలో ఉన్న శివునికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం. ప్రాంతాల మాదిరిగా కాకుండా కృష్ణానదిపై నెలకొని ఉండడం విశిష్టమైనది. ఈ ఆలయంలో మాఘబహుళ దశమి నాడు వచ్చే మహాశివరాత్రి మరియు నవరాత్రి, వివిధ కళ్యాణ ఉత్సవాలతో సహా అనేక ప్రధాన హిందూ పండుగలు జరుగుతాయి. కృష్ణానది వెంబడి ఉన్న దాని పవిత్రత ప్రదేశ ఆలయం యొక్క మతపరమైన ప్రాముఖ్యతను పెంచుతుంది. ఇది ఒక ముఖ్యమైన తీర్థయాత్ర. 17లో ఆలయ గోపురం భారీ పరికరాలకు గురి కావడం వల్ల కాలక్రమేణా అభివృద్ధి చెందిన నిర్మాణ పగుళ్లను పరిష్కరించడానికి పునరుద్ధరించబడింది. సుమారు 1,56,00,000 వ్యయంతో చేసిన ఈ పునర్నిర్మాణం పునాది గుంటలలో 18 సంవత్సరాల నాటి పురాతన కళాఖండాలను బహిర్గతం చేసింది. దేవాలయం గుంటూరు నుండి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఫ్రెండ్స్ అమరావతి గురించి. మీకు ఈ వీడియో నచ్చిందా?
ఒక లైక్ చేయండి. నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.